రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కోడల సంరక్షణ కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామంటూ ఆర్భాటాలు పలుకుతున్నా రోజుకు పదుల సంఖ్యలో కోడలు చనిపోతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన మొక్కుబడి అయిన కోడె మొక్కు ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా వాటి సంరక్షణలో మాత్రం శ్రద్ధ వహించకపోవడంతో ప్రతిరోజు తిప్పాపురం గోశాలలో, జగిత్యాల బస్టాండ్ ఏరియా ప్రాంతంలోని గోశాలలో కోడలు చనిపోతూనే ఉన్నాయి. చనిపోయిన వాటిని గుర్తు చప్పుడు కాకుండా మహాలక్ష్మి వీధి నుండి మూలవాగులోకి తీసుకొచ్చి పైపైన పూడ్చిపెట్టి చేతులు దులుపుకుంటున్నారు. వీరు అలా పాతి పెట్టారో లేదో అక్కడికి వస్తున్న కుక్కలు, కోడెల కళేభరాల్ని పీకు తినడంతో వాటికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. వెంటనే దేవాదాయ శాఖ అధికారులు కోడెలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరి పండగ కూడా